నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ద్వారా ప్రజలకు ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. ఆసుపత్రి లోపల బయట ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, డాక్టర్లు సిబ్బంది సమయపాలన పాటించాలని చెప్పారు. మంగళవారం కలెక్టర్ చంద్రశేఖర్ నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని తనిఖీ చేశారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ఓపీ, స్కానింగ్, వైద్యులు, సిబ్బంది హాజరు రిజిస్టర్లు తనిఖీ చేశారు. వివిధ చికిత్సల నిమిత్తం ఆసుపత్రికి వచ్చిన రోగులతో ఆయన ప్రత్యక్షంగా మాట్లాడారు. స్కానింగ్ సెంటర్ను తనిఖీ చేసి రోజుకు ఎంతమందికి స్కానింగ్ చేస్తారని ఇన్పేషెంట్లు, అవుట్పేషెంట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పక్కనే ఉన్న దివ్యాంగుల ధ్రువపత్రాల జారీ కేంద్రాన్ని, రోగుల సహాయకులు వేచి ఉండే గదిని తనిఖీ చేశారు. వెయిటింగ్ హాల్ ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, టాయిలెట్స్ ప్రతిరోజు శుభ్రపరచాలని, వెయిటింగ్ హాలుకు బోర్డు ఏర్పాటు చేయాలని శానిటేషన్ ఇన్ఛార్జిని ఆదేశించారు. ధ్రువపత్రానికై యూడీఐడి కేంద్రానికి వచ్చిన నార్కెట్పల్లికి చెందిన సైదమ్మ, తుమ్మడం గ్రామానికి చెందిన నాగరాజులతో ఆయన మాట్లాడి ఎప్పుడు వచ్చారని, ఏ రోజు స్లాట్ ఇచ్చారని, యూడీఐడిలో ధ్రువపత్రాల జారీ ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. 823 మందికి స్కానింగ్, పరీక్షలు నిర్వహించడం జరిగిందని, ధ్రువపత్రాలు జారీ చేయాల్సి ఉందని యూడీఐడి ఇన్ఛార్జి తెలుపగా కేసులు పెండింగ్లో లేకుండా చూడాలని, పని వేగవంతం చేయాలని ఆదేశించారు. దివ్యాంగుల ధ్రువపత్రాల జారీపై డీఆర్డీఓ శేఖర్ రెడ్డి జిల్లా కలెక్టర్కు వివరించారు. మరుగుదొడ్లను తనిఖీ చేసి ఎప్పుడూ వాటిని పేషెంట్లకు అందుబాటులో ఉంచాలని, రోజు 2 సార్లు టాయిలెట్లు శుభ్రం చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. అనంతరం క్రిటికల్ కేర్ విభాగాన్ని కలెక్టర్ సందర్శించి స్కిన్, ఓపీ, ఫిజియోథెరపీ విభాగాలను తనిఖీ చేశారు. అలాగే ఫిజియోథెరపీ కోసమే వచ్చిన హుజూర్నగర్ సమీపంలోని కాల్వపల్లికి చెందిన నాగయ్యతో మాట్లాడారు. బీపీ ఎక్కువగా ఉందని, పక్షవాతం లక్షణాలు ఉన్నందువల్ల ఆసుపత్రికి వచ్చానని చెప్పగా ఎప్పటికప్పుడు బీపీ తెలుసుకోవాలని, పక్షవాతం వంటివి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, తాగుడు వంటివి మానేయాలని, మంచి ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆసుపత్రి క్యాంటీన్ను తనిఖీ చేసి అక్కడ ఉద్యోగులు, సిబ్బంది హాజరు రిజిస్టర్ను, అవుట్సోర్సింగ్ సిబ్బంది హాజరును పరిశీలించారు. క్యాంటీన్ ద్వారా రోగులకు, డాక్టర్లకు అందిస్తున్న భోజనంపై వాకప్ చేశారు. కొంతమంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సమయానికి రాకపోవడాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ డాక్టర్లు, సిబ్బంది అందరూ సమయం ప్రకారం విధులకు హాజరు కావాలని, ఆలస్యంగా వచ్చిన వారందరికీ మెమోలు జారీ చేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ నరసింహారావును ఆదేశించారు. కాగా క్యాంటీన్ మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని సూపరింటెండెంట్ జిల్లా కలెక్టర్కు విన్నవించారు. జిల్లా కలెక్టర్ వెంట డీఆర్డీఓ శేఖర్ రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేష్, డాక్టర్ స్వరూప, డాక్టర్ వందన తదితరులు ఉన్నారు.